అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. జాతకంలో ఈరోజు వచ్చేసి ఎటువంటి ప్లానెటరీ కాంబినేషన్స్ లేదా ఎటువంటి ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అది ఒక మనిషి జీవితంలో కులాంతర లేదా మతాంతర వివాహానికి దారితీస్తుంది అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. అంటే నేను ఇప్పుడు చూపించే చార్ట్లో ఉన్నటువంటి మేజర్ కాంబినేషన్స్ వచ్చేసి మీకు ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే చార్ట్లో ఉన్నటువంటి కాంబినేషన్స్ మీ చార్ట్లో ఉంటే కూడా మీకు అది అలాగే జరగాలనే రూల్ లేదు. ప్రాబబిలిటీ ఆఫ్ ద ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఒక ఛాన్సెస్ ఎలా ఉంటుంది, ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఒక మనిషి ఇంటర్ క్యాస్ట్ లేదా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంటారు, ఆ పరిస్థితులకు ఎటువంటి కాంబినేషన్స్ దారితీస్తాయి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా ఇప్పుడు జాతక పరిశీలనకు వెళ్ళిపోదాం. మీరు గనక స్క్రీన్ని చూసుకుంటే మీకు ఇక్కడ జాతకం కనబడుతుంది. సో ఇది వచ్చేసి ఒక మగవారి జాతకం అండి. యాక్చువల్గా నేను నా భార్యది కూడా అడిగాను, కాకపోతే ఆవిడది టైం లేదంట. సో అందుకు నేను మీకు చూపించలేకపోతున్నాను. సో ఈ జాతకంలోనే మనకు ఆ పాసిబిలిటీస్ తెలుస్తుంది. మీరు కనుక చూసుకుంటే ఈయన జన్మించింది వచ్చేసి వృషభ లగ్నంలో జన్మించారు. లగ్నంలో సూర్య కుజులు ఉన్నారు. కుటుంబ స్థానంలో రాహు శుక్రుడు, సుఖస్థానంలో చంద్రుడు, షష్టమంలో వక్రించిన శనీశ్వరుడు, సప్తమంలో వక్రించిన గురువు, అష్టమంలో కేతువు, వ్యయంలో వక్రించిన బుధుడు ఉన్నారు. సో ఇక్కడ వక్రించడం అనేది మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గా కన్సిడర్ చేయాలి. అక్కడ నేను బ్రాకెట్స్ వేసి డినోట్ చేసి ఉంచినటువంటి గ్రహాలు వచ్చేసి వక్రస్థితిలో ఉన్నాయి, అందుకే నేను వాటికి బ్రాకెట్స్ వేసి ఉంచాను. సో అక్కడ శనీశ్వరుడు వచ్చేసి 6వ ఇంట్లో వక్రించి ఉన్నారు, 7వ ఇంట్లో గురువు వక్రించి ఉన్నారు, 12వ ఇంట్లో బుధుడు వక్రించి ఉన్నారు. సో ఇది ఈయన యొక్క గ్రహస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్ క్యాస్ట్ లేదా ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ని మీరు కన్సిడర్ చేయాలి అంటే మీరు వచ్చేసి ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి 7th హౌస్ తీసుకోవాలి, 5th హౌస్ తీసుకోవాలి, 9th హౌస్ తీసుకోవాలి. ముఖ్యంగా 9th హౌస్ తీసుకోవాలి. సో ఎందుకు 9th హౌస్ తీసుకోవాలి అని అంటే భాగ్యస్థానం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో భాగ్యస్థానం ఎందుకు అని అంటే భాగ్యస్థానం వచ్చేసి మన యొక్క సంస్కృతి సాంప్రదాయము, మన యొక్క కల్చరు, మన యొక్క హెరిటేజు, మనం పాటిస్తున్నటువంటి విలువలు, వీటన్నిటిని వచ్చేసి భాగ్యస్థానమైనటువంటి 9వ ఇల్లు మనకు సూచిస్తుంది. సో భాగ్యస్థానాధిపతి ఎలాంటి కండిషన్లోనైనా అఫ్లిక్ట్ అయి ఉంటే ఇన్ ద సెన్స్ నేను చెప్పేది ఏదైనా ఒక గ్రహ కలయిక వల్ల తనకు ఉన్నటువంటి నేచర్ అనేది కోల్పోయి ఉంటే అప్పుడు వచ్చేసి ఒక మనిషి యొక్క థింకింగ్ అనేది ఇంకొక రకంగా ఉంటుంది. అంటే అందరూ థింక్ చేసే విధంలో కాకుండా ఇంకొక రకంగా ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, ఇంటర్ క్యాస్ట్. ఇప్పుడు రిలీజియన్ వచ్చేసి మనకు 9th హౌస్ సూచిస్తుంది. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ని చూడాలంటే ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ని కనుక మీరు చూడాలి అనుకుంటే మీకు వచ్చేసి 2nd హౌస్ చూసుకోవాలి. 2nd హౌస్ వచ్చేసి మీకు క్యాస్ట్ని సూచిస్తుంది, మీ యొక్క కులాన్ని, అలాగే మీ యొక్క క్లాస్ అంటారు కదా. ఇప్పుడు ముందు వచ్చేసి క్యాస్ట్ సిస్టమ్ ఉండలేదు, మనకు సమాజం 4 వర్ణాలుగా మనకు విభజించబడింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా మనకు సమాజం అనేది 4 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. అప్పుడు 2nd హౌస్ వచ్చేసి వర్ణాన్ని సూచించే యొక్క స్థానం అయి ఉండేది. ఇప్పుడు వచ్చేసి క్యాస్ట్ను సూచించాలంటే మనకు వచ్చేసి 2nd హౌస్ని చూసుకోవాలి. 5th హౌస్ 7th హౌస్ని ఎందుకు చూడాలి అని అంటే మ్యాక్సిమం మన ఇండియాలో అయితే చెప్తున్నాను, ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అనేది ఇట్ విల్ బీ త్రూ లవ్ ఓన్లీ. అంటే లవ్ మ్యారేజ్ చేసేటప్పుడే మ్యాక్సిమం ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 5th హౌస్ 7th హౌస్ అక్కడ మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో భావాల పరంగా మీరు కన్సిడర్ చేయాల్సింది వచ్చేసి 9th హౌస్, 5th హౌస్, 7th హౌస్ as well as 2nd హౌస్. 9th హౌస్ ఫర్ ఇంటర్ రిలీజియన్, 2nd హౌస్ ఫర్ ఇంటర్ క్యాస్ట్, అండ్ 5th and 7th హౌస్ ఫర్ లవ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్. ఈవెన్ ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా ఇంటర్ క్యాస్ట్లో అయ్యాయి, నేను అది కాదనట్లేదు. బట్ యూ హ్యావ్ టు కన్సిడర్ 5th as well as 7th బికాస్ పాసిబిలిటీ ఈస్ వెరీ మచ్ హై ఇన్ లవ్ మ్యారేజ్. ఇది భావాలు. ప్లానెట్స్ కనుక మీరు కన్సిడర్ చేయాల్సి వస్తే ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది వచ్చేసి గురువుని కన్సిడర్ చేయాలి. ఎస్పెషలీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అయితే గురువు వచ్చేసి మీరు పాటిస్తున్నటువంటి విలువల్ని, మీ యొక్క హెరిటేజ్ని సూచిస్తాడు. ఆయన వచ్చేసి ఒక రకంగా న్యాచురల్ జోడియాక్ అంటే కాలపురుష చక్రంలో వచ్చేసి భాగ్యస్థానం గురువుదే అవుతుంది. ధనుస్ వచ్చేసి మనకు న్యాచురల్ 9th హౌస్ అంటే కాలపురుష చక్రంలో మనకు భాగ్యస్థానానికి ఆధిపత్యం వహించేది గురువే. సో గురువు అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయాలి.
2 శుక్రుడిని కన్సిడర్ చేయాలి. బికాస్ వీనస్ ఇండ్యూసెస్ లవ్. అంటే ఒకరి మీద మీకు ప్రేమ అనేది కలగాలి, లవ్ అనేది కలగాలి, అట్రాక్షన్ అనేది రావాలి అంటే శుక్రుడిని మీరు ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి. అలాగే మీరు వచ్చేసి ఇక్కడ మేజర్గా చూసుకోవాల్సింది వచ్చేసి లగ్నాధిపతి ఎస్పెషల్గా. అంటే లగ్నాధిపతి వచ్చేసి మీ యొక్క క్యారెక్టర్ని, మీ యొక్క వే ఆఫ్ థింకింగ్, మీ యొక్క లైఫ్ ప్యాటర్న్ని సూచిస్తుంది కాబట్టి అది ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాల్సినటువంటి పారామీటర్స్. సో ఇప్పుడు ఈ పారామీటర్స్ వచ్చేసి ఈయన జాతకంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయో మనం ఈరోజు చూసుకోబోతున్నాం. మీరు కనుక చూసుకుంటే ఇక్కడ లగ్నంలో వచ్చేసి సూర్యుడు, కుజుడు ఉన్నారు, ఓకేనా. సప్తమంలో వచ్చేసి గురువు ఉన్నారు. సో నేను ఇక్కడ ఫస్ట్ పారామీటర్ చెప్పాను మీకు, గురువుని మీరు ఇక్కడ కన్సిడర్ చేయాలి. బికాస్ ఆయన వచ్చేసి మీకు మీ యొక్క రిలీజియన్ను, మీ యొక్క మతము, మీ యొక్క బిలీఫ్ సిస్టమ్స్ని సూచిస్తారు కాబట్టి ఆయన అక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం తీసుకోవాలి. ఆయన గనక చూసుకుంటే ఈ జాతకంలో వక్రించి ఉన్నారండి 7th హౌస్లో. హీ ఈస్ నాట్ ఇన్ నార్మల్ డైరెక్షన్. ఆయన వక్రించి ఉండడం వల్ల సో ఫస్ట్ ఈ నేటివ్కి వచ్చేసి మన మన మతంలోనే పెళ్లి చేసుకోవాలి అనే ఒక పట్టింపు ఏమీ లేకుండా ఉంది. అంటే హీఈస్ నాట్ వెరీ టూ మచ్ అగ్రివేటెడ్ టు బీ మ్యారీడ్ ఇన్ హిస్ ఓన్ రిలీజియన్. నాకు నా మతంలోనే పిల్ల దొరకాలి అనే ఒక అడమెంట్గా ఏం లేదు అక్కడ. నంబర్ 1. నంబర్ 2, నేను ఇక్కడ చెప్పాను మీకు శుక్రుడిని కూడా కన్సిడర్ చేయాలనేసి. శుక్రుడు ఎందుకంటే లవ్ని, అట్రాక్షన్ని ఇచ్చేది శుక్రుడే. సో శుక్రుడు వచ్చేసి మీరు కనుక చూసుకుంటే ఈ లగ్నానికి ఆయనే లగ్నాధిపతిగా అవుతున్నారు. ఆయనే లగ్నాధిపతి. ఆయన వచ్చేసి ఎక్కడ ఉన్నారో చూడండి, కుటుంబ స్థానంలో రాహుతో పాటు కలిసి ఉన్నారు. సో రాహు వచ్చేసి కుటుంబ స్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. ఆయనతో పాటు లగ్నాధిపతి కలిసి ఉన్నారు. రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ ఉన్నాడో చూడండి, 12వ ఇంట్లో వక్రించి ఉన్నారు. మనకందరికీ తెలుసు రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి కానీ, రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి కానీ వక్రిస్తే దాని యొక్క రిజల్ట్స్ అనేది అమోఘంగా ఉంటుందని. సో ఈయన వచ్చేసి ఇప్పుడు రాహు ఇక్కడ అమోఘంగా పనిచేస్తున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు రాహు వచ్చేసి ఫారిన్ ప్లానెట్. అంటే అందరూ పాటించే విలువల్ని, అందరూ పాటించే ఒక బిలీఫ్ సిస్టమ్ని రాహు పాటించడానికి ఇష్టపడాడు. ఆయన వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాడు ఏదైనా సరే. నాకు ఈ బిలీఫ్ సిస్టమ్, ఆర్థోడాక్స్ సిస్టమ్ ఆఫ్ థింకింగ్ నాకు నచ్చదని చెప్పేసి హీ విల్ ట్రై టు డూ థింగ్స్ డిఫరెంట్లీ. సో ఇక్కడ నేను మీకు చెప్పినట్టుగా 2nd హౌస్ వచ్చేసి క్యాస్ట్ని ఇండికేట్ చేస్తుంది. సో రిలీజియనే మారిన తర్వాత క్యాస్ట్ మారకుండా ఉంటుందా? బట్ ఫస్ట్ పారామీటర్ మీరు చూడాల్సింది వచ్చేసి 2nd హౌస్. ఎందుకంటే ఫస్ట్ క్యాస్ట్ మారాలి, ఆ తర్వాత రిలీజియన్ మారాలి. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసుకుంటే 2nd హౌస్లో అఫ్లిక్షన్ అనేది ఉంది. అఫ్లిక్షన్ ఇన్ ద సెన్స్ నేను చెప్పేది 2nd హౌస్ బలహీన పడలేదండి. 2nd హౌస్ ఈస్ బీయింగ్ డామినేటెడ్ బై ఫారిన్ నేచర్డ్ ప్లానెట్స్. 2వ ఇంటి అధిపతి వెళ్ళి 12వ ఇంట్లో ఉన్నారు. ఆయన అక్కడ పోనీ డైరెక్ట్ మోషన్లో ఉన్నారా అంటే అలా కూడా కాదు. 12వ ఇంట్లో ఆయన ఉండి వక్రించి ఉన్నారు. 2వ ఇంట్లో వచ్చేసి రాహు ఉన్నారు. సో కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు. 2వ ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయనకు వచ్చేసి మన క్యాస్ట్లోనే పిల్ల దొరకాలి అనే రూల్ ఏం పట్టించుకొని ఆయన కూర్చోలేదు అక్కడ. నంబర్ 1. నంబర్ 2, ఓకేనా. అలాగే ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇది కులాంతర మతాంతర వివాహమే కాదండి, ఇది దేశాంతర వివాహం. అంటే ఈయన పెళ్లి చేసుకుంది వచ్చేసి ఒక ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సో ఇది ఇంకా లెవెల్ని దాటుకుని వెళ్ళిపోతుంది అక్కడ. ఫస్ట్ కులాంతర వివాహం అనుకున్నాము, అది కూడా కాదు. ఆ తర్వాత మతాంతర వివాహం అనుకున్నాము, అది కూడా కాదు. ఇప్పుడు దేశాంతర వివాహం అని వెళ్ళిపోయింది. అంటే ఈయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన సెటిల్ అయింది ఇక్కడ ఇండియాలోనే లేదు, ఈయన ఫారిన్కి వెళ్ళారు. ఈయన స్టోరీ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు. యాక్చువల్గా ఈయన ఫారిన్కి వెళ్ళలేదు. ఈయనకు 14 సంవత్సరాలు ఉండేటప్పుడు వీళ్ళ అమ్మా నాన్న ఈయనని ఫారిన్కి తీసుకెళ్ళిపోయారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్లో సెటిల్ అవ్వడానికి రీజన్ ఏంటి మీరు కనుక చూసుకుంటే, మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం అక్కడ ఫారిన్లో పర్మనెంట్ ఫారిన్ సెటిల్మెంట్ ఇచ్చే యోగాలు ఏవి అనేసి. సో ఇక్కడ చూసుకుంటే మీరు మోక్ష త్రికోణాన్ని ఫస్ట్ కన్సిడర్ చేయాలి. 4వ ఇంటి అధిపతి, 8వ స్థానాధిపతి, వ్యయాధిపతిని కన్సిడర్ చేయాలి. మీరు కనుక చూసుకుంటే 3 త్రికోణాధిపతులు 1/7 యాక్సిస్లో ఉన్నారు ఇక్కడ. అంటే లగ్నంలోనే సుఖస్థానాధిపతి, వ్యయాధిపతి కలిసి ఉన్నారు. 7వ స్థానంలో వచ్చేసి 8వ స్థానాధిపతితో ఉన్నారు. సో 4, 8, 12 ఈ 3 స్థానాలు లింక్ అవుతుంది. సుఖస్థానాధిపతి సూర్యుడు లగ్నంలో ఉన్నారు, 8వ స్థానాధిపతి గురువు సప్తమంలో ఉన్నారు, వ్యయస్థానాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నారు. సో ఎప్పుడైతే సుఖస్థానాధిపతి వ్యయస్థానాధిపతి కలుస్తారో
వాళ్ళిద్దరికి కనెక్టివిటీ ఏర్పడుతుందో అప్పుడు వచ్చేసి మీకు సెటిల్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఫారిన్ ప్లేసెస్లో ఉండే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అది కూడా ఈయన పుట్టిన తర్వాత ఈయన ఏం అడగలేదు, నేను ఫారిన్కి వెళ్తానని అడగలేదు. ఆయనకు 14 ఏట వాళ్ళ పేరెంట్సే డిసైడ్ చేసేసుకుని దే వెంట్ టు ఫారిన్. అంటే ఈయన డెసిషన్ కాదు, ఈయన పేరెంట్స్ డెసిషన్ అనుకోండి. సో ఈయన ఫారిన్కి వెళ్ళారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈయన వచ్చేసి పెళ్లి చేసుకున్నారు కదా, అది నాట్ అరేంజ్డ్ మ్యారేజ్, అది లవ్ మ్యారేజే. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఆ మ్యారేజ్ని ఏమి రిజెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ పెళ్ళి అనేది వాళ్ళ ఫ్యామిలీ యొక్క అక్సెప్టెన్స్ ద్వారానే జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈయన పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చేసి అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎక్కడ ఫారిన్లో గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే చూసుకోండి ఆయన లక్ ఎలా ఉందంటే ఈయన ఫారిన్కి వెళ్ళాలని అడగలేదు, వాళ్ళ పేరెంట్సే ఈయనను ఫారిన్కి తీసుకెళ్లారు. అక్కడ చదువుకుంటూ ఉన్నారు, ఏదో పని చేస్తూ ఉన్నారు అనుకోండి పార్ట్ టైము. సో పని చేస్తుండేటప్పుడు ఆ అమ్మాయి పరిచయం అవుతుంది. అది కూడా ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్లో ఉండే అమ్మాయి దొరుకుతుంది ఆయనకు, అక్కడ గవర్నమెంట్ జాబ్లో ఉండే అమ్మాయి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నేను అడిగాను ఫస్ట్ ఎవరో ప్రపోజ్ చేశారంటే ఆ అమ్మాయి వచ్చి ఈయనను ప్రపోజ్ చేసిందంట. అంటే లక్ అనేది ఎలా వస్తుందో చూడండి, ఎందుకు ఇలా ఇటువంటి అదృష్టం వస్తుంది అంటే ఇప్పుడు ఒక భారతీయుడిని ఫారిన్లో ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ థింగ్. అంటే ఇప్పుడు చెప్తున్నాను మీకు, గురువు ఇక్కడ మీకు చూసుకుంటే లాభస్థానాధిపతి కూడా అవుతున్నారు. సో లాభస్థానాధిపతి వచ్చేసి సప్తమంలో ఉన్నారు కదా, వక్రించి ఉన్నారు ఆయన. సో ఈయనకు యాక్చువల్గా పెళ్లి మూలకంగా ఫినాన్షియల్లీ హీ హ్యాస్ టు డెవలప్ ఆర్ ప్రాస్పర్. సో ఆర్థిక పరిస్థితి అనేది పెళ్లి తర్వాత మెరుగుపడాలి అని అంటే 7కి 11కి ఏదో ఒక సంబంధం అనేది ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మీకు 7th హౌస్లో 11th లార్డ్ ఉన్నారు. 7th లార్డు 11th లార్డు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఎలా చూసుకుంటూ ఉన్నారు? 7th లార్డ్ వచ్చేసి కుజుడు, ఆయన లగ్నంలో ఉన్నారు. 11th లార్డ్ వచ్చేసి గురువు, ఆయన వక్రించి 7thలో ఉన్నారు. సో సప్తమాధిపతి లాభాధిపతి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. లాభస్థానాధిపతి వెళ్ళి సప్తమంలో ఉన్నారు. సో ఈయనకు వచ్చేసి ఒక విధంగా లైఫ్ అనేది ప్రాస్పర్ అవ్వడానికి మ్యారేజ్ అనేది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్లా మారుతుంది ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్గా గమనించాలి మీరు. ఇప్పుడు కులాంతర వివాహం అయిపోయింది, మతాంతర వివాహం అయిపోయింది, దేశాంతర వివాహం అయిపోయింది. పోనీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైనా ఈయనకంటే చిన్నదా అంటే ఈయనకంటే 5 years పెద్దదా ఆ అమ్మాయి. అంటే కంప్లీట్ ఈ ఏ ఏ రంగాలలో మీకు మార్పు చెందాలని ఉందో అన్ని రంగాల్లో కూడా మార్పు జరిగిపోయింది ఇక్కడ. అంటే ఆ అమ్మాయి అబ్బాయి కంటే పెద్దది, ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తోంది, ఆ అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది. అలాగే ఇంటర్ క్యాస్ట్ అయిపోయింది, ఇంటర్ రిలీజియన్ అయిపోయింది, ఇంటర్ కంట్రీ కూడా అయిపోయింది అనుకోండి. ఇంటర్ కంట్రీ అని నేను చెప్పలేను, ఒక రకంగా చెప్పాలంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ ఫారిన్ గర్ల్ని పెళ్లి చేసుకునే ఒక యోగం అనేది ఇక్కడ గురువు యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2, 12వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు చూస్తున్నారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ని జరగాలి అని అంటే మీకు వచ్చేసి అటాచ్మెంట్ అనేది ఉండకూడదు ఫస్ట్. అంటే వాళ్ళ ఇంట్లో అక్సెప్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ చెప్తున్నాను. లగ్నాధిపతి వచ్చేసి కుటుంబ స్థానంలో ఉన్నందువల్ల నంబర్ 1. నంబర్ 2, సప్తమంలో వచ్చేసి గురువు ఉన్నారు చూడండి. ఆయన వక్రించినప్పుడు ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజన్ ఇచ్చినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రమేయం లేకుండా అయితే పెళ్లి జరగనివ్వడు ఆయన. త్రూ ఫ్యామిలీ అక్సెప్టెన్స్ అనేది రావాలి. ఓకేనా? సో ఇన్ని ఫ్యాక్టర్స్ జరిగింది కదా. ఆయనకు పెళ్లి జరిగింది వచ్చేసి 2008లో పెళ్లి జరిగింది ఆయనకు. అంటే అప్పటికి ఆయనకు ఏజ్ వచ్చేసి 1983లో పుట్టారు అని అంటే అప్పటికి ఆయనకు వచ్చేసి 28 years, 28 సంవత్సరాలు ఆయనకు. సో ఆయనకు 28 సంవత్సరాలు అంటే వాళ్ళ ఆవిడకు వచ్చేసి 33 సంవత్సరాలు అనుకోండి. ఓకేనా? ఆ టైంలో ఆయనకు పెళ్లి జరిగింది. టైమ్లీ మ్యారేజే జరిగింది అక్కడ. సో సప్తమ స్థానంలో వచ్చేసి వక్రగ్రహాలు ఉన్నంత మాత్రాన మీకు పెళ్లి లేట్ అయిపోతుందని చెప్తారు కదా, అలాంటిది ఏమీ లేదు. పెళ్లి సక్రమంగా టైమ్లీగానే జరిగింది ఆయనకు. ఇప్పుడు ఆయనకు పెళ్ళై ఇప్పుడు ఆయనకు ఏజ్ వచ్చేసి 40 years అనుకోండి. సో 24 years నుంచి 40 years అంటే దాదాపు 16 years వాళ్లకు మ్యారేజ్ అనేది జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము రాలేదు. ఈయన ఏమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఫారిన్లో పుట్టి పెరిగారు కదా వీళ్ళ ఆవిడ ఏమైనా ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవడం కానీ ఏమీ జరగలేదు. కరెక్ట్గా కాపురం సాఫీగా జరుగుతుంది వాళ్లకు. దాంపత్య సుఖం ఎక్సలెంట్గా ఉంది, పిల్లలు కూడా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఇంటర్ రిలీజియన్ అయినా సరే, ఇంటర్ క్యాస్ట్ అయినా సరే, వేరే కంట్రీ అమ్మాయిని చేసుకున్నా కూడా
రిలేషన్షిప్ అనేది వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఇవ్వలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈయన వచ్చేసి పెళ్ళికి ముందే కొంచెం స్ట్రగుల్ అయ్యారు. పెళ్ళికి ముందు ఈయన వచ్చేసి ఇక్కడ ఉండేటప్పుడు కూడా కొంచెం స్ట్రగుల్లో ఉన్నారు. అంటే ఇక్కడ ఉండేటప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కొంచెం కష్టం వచ్చింది, ఫినాన్షియల్ ట్రబుల్స్. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ అమ్మేసి వాళ్ళు ఫారిన్లో వెళ్ళి సెటిల్ అయిపోదామని వెళ్ళిపోయారు అనుకోండి. సో ఆయన యొక్క చైల్డ్హుడ్ అనేది ఏం అంత పెద్దగా చెప్పుకునేంత ఎంజాయ్మెంట్లో ఏం సాగలేదు ఆయనకు, కొంచెం కష్టంలోనే బతికారు ఆయన. అలాగే అక్కడికి వెళ్ళి గ్రాడ్యుయేషన్ చేసేటప్పటికి కూడా ఆయనకు వచ్చేసి కష్టం అనేది ఉంది అలాగే. బట్ వన్స్ ఈయనకి ఎప్పుడైతే పెళ్లి జరిగిందో అప్పటి నుంచి ఈయన లైఫ్లో ఒక రకంగా అదృష్టం అనేది వచ్చింది. ఈ అదృష్టాన్ని ఎవరిస్తున్నారు? సప్తమంలో ఉన్నటువంటి వక్రించిన గురువు ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? ఆయన లాభాధిపతిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ అదృష్టాన్ని ఇస్తున్నారు. అలాగే ఒక రకంగా చూసుకుంటే విపరీత రాజయోగం అనేది కూడా 1/7 యాక్సిస్లో జరుగుతుంది. ఎలా జరుగుతుంది? వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమాధిపతి అయినటువంటి గురువును ఒకరినొకరు పరస్పరంగా చూసుకోవడం ద్వారా అక్కడ విపరీత రాజయోగం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్కి ఇక్కడ మేజర్ రీజన్ వచ్చేసి వక్రించిన గురువు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి వచ్చేసి ఇక్కడ రీజన్ శుక్రుడు వచ్చేసి రాహువుతో కలిసి సెకండ్ హౌస్లో ఉండడం వల్ల. ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ని కూడా మీరు కన్సిడర్ చేయాలండి. శుక్రుడు వచ్చేసి మనకు కళత్ర కారకుడు అని చెప్తారు కదా. సో కళత్ర కారకుడు వచ్చేసి ఎప్పుడైతే రాహువుతో కలిసి ఉంటారో మ్యారేజ్ విల్ బీ లైక్ అన్ఆర్థడాక్స్, అంటే శాస్త్రీయంగా ట్రెడిషనల్గా కాకుండా ఇట్ విల్ బీ లైక్ ఏ న్యూ థింగ్, కొత్తగా జరిగేటట్టుగా ఉంటుంది. అంటే ఎవరు చేసుకోలేని విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క మ్యారేజ్ అని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇలాంటి మ్యారేజెస్ అయితే 1 in a million అనుకోండి, అంటే 100కో 1,00,000కో ఒక్కరికే ఇలాంటి ఒక మ్యారేజ్ జరుగుతుంది. నాకు నమ్మలేని విషయం ఏంటంటే ఆ అమ్మాయి వచ్చి ఈయనను ప్రపోజ్ చేసింది, ఈయన వీళ్ళు అడగలేదండి. లవ్ కూడా ఇప్పుడు ఈయన చేయలేదు. ఈయన ఆ అమ్మాయి వచ్చి అడిగిన తర్వాత ఈ అబ్బాయి ఆ అమ్మాయి కలిసి ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి. బట్ ప్రపోజల్ అనేది మీరు కనుక తీసుకుంటే కూడా ఆ అమ్మాయి వచ్చి ఈయనను ప్రపోజ్ చేసింది. అంటే ఇప్పుడు వచ్చేసి ఈయన ఫారిన్కి వెళ్లకుండా ఇండియాలోనే ఉంటుంటే ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చిండేది కాదు ఈయనకు. ఎందుకంటే లగ్నంలోనే మోక్ష త్రికోణాధిపతులైనటువంటి సుఖస్థానాధిపతి వ్యయాధిపతి కలిసి ఉన్నారు. సప్తమంలో వచ్చేసి అష్టమ స్థానాధిపతి కలిసి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ను అవుట్ ఆఫ్ ద కంట్రీ మ్యారేజ్ జరిగినా కూడా రిలేషన్షిప్ వైస్ మీరు చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇప్పటికి వాళ్ళకు పెళ్ళయి 16 years అవుతూ ఉన్నా కూడా ఎటువంటి డివోర్స్ కానీ సపరేషన్ కానీ గొడవలు కానీ పిల్లలకు ఇబ్బంది కానీ ఏమీ జరగలేదు. ముఖ్యంగా గమనించాల్సిన విషయము, వాళ్లకు జరిగినటువంటి మ్యారేజ్ త్రూ ఫ్యామిలీ కన్సెంట్, వాళ్ళ కుటుంబం యొక్క పర్మిషన్ తీసుకునే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే ఫ్రమ్ దేర్ పేరెంటల్ అక్సెప్టెన్స్ ఈ మ్యారేజ్ అనేది ప్రొసీడ్ అయింది. అలాగే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు పెద్దగా మన ఇండియన్స్ లాగా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళని పెద్దగా అబ్జెక్ట్ చేయరనుకోండి. కాకపోతే మన పేరెంట్స్ అక్సెప్ట్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఏ వెరీ బిగ్ థింగ్ కదా. సో ఈయన పేరెంట్స్ కూడా అక్సెప్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ తల్లి ఒప్పుకోవాలంటే 4th లార్డ్ బలంగా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే 4th లార్డ్ సూర్యుడు లగ్నంలోనే ఉన్నారు. ఆ తర్వాత తండ్రి ఒప్పుకోవాలంటే 9th లార్డ్ని చూడాలి. 9th లార్డ్ మీరు కనుక చూసుకుంటే వక్రించిన శనీశ్వరుడు 6వ ఇంట్లో ఉన్నారు. ఆయన కూడా వక్రించారు చూడండి 9th లార్డ్. నేను చెప్పాను కదా మీకు 9th హౌస్ని మీరు కన్సిడర్ చేయాలనేసి. సో 9th లార్డ్ కూడా వక్రించి ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళ నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. అంటే ఒక ఫారిన్ అమ్మాయిని ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు అక్సెప్ట్ చేశారు అక్కడ. ఎందుకంటే 4th లార్డ్ 9th లార్డ్ సపోర్ట్ చేస్తున్నారు ఈ జాతకంలో. ఓకేనా. ఇంకొకటి, ఇప్పుడు మీరు అడగవచ్చు ఈ జాతకంలో ఇన్ని వక్ర గ్రహాలు ఉన్నాయి కదా, శనీశ్వరుడు వక్రించాడు, గురువు వక్రించాడు, బుధుడు వక్రించాడు, దీని యొక్క రిజల్ట్ ఏంటి? ఏ దశలో జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు పెళ్ళి అంటే ఈయన జన్మించింది వచ్చేసి కేతు దశలో జన్మించారు. అది ఆయనకు 1 సంవత్సరం జరిగింది. తర్వాత శుక్రదశ వచ్చింది. శుక్రదశ కంప్లీట్గా ఆయనకు 20 సంవత్సరాలు ఉంది కదా. సో శుక్రదశలో ఈయన వచ్చేసి యాక్చువల్గా ఫారిన్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? శుక్రుడు అక్కడ వచ్చేసి రాహుతో పాటు కలిసి ఉన్నారు చూడండి, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సూర్య దశలో ఈయనకు పెళ్ళి అనేది జరుగుతుంది, అంటే ఆ అమ్మాయితో పెళ్ళి అనేది జరుగుతుంది. అలాగే చంద్రదశ కుజదశ ఇప్పుడు ఆయనకు అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు ఉన్నటువంటి 3 దశలు కూడా చూసుకుంటే కంటిన్యూస్గా జరిగే దశలు. ఒక్కసారి మీకు శని దశ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, గురు దశ, శని దశ, బుధ దశ కంటిన్యూస్గా వచ్చేస్తుంది మీకు. అంటే గురు దశ ఒక 16 సంవత్సరాలు, శని దశ 19 సంవత్సరాలు, బుధ దశ ఒక 17 సంవత్సరాలు, దాదాపు 46 సంవత్సరాలు కంప్లీట్గా వక్రగ్రహ దశలే జరుగుతాయి ఈయనకు.
కానీ ఆ దశలు ఇంకా ఆయనకు రానే లేదు, రావు కూడా అనుకోండి. ఇప్పుడు కుజదశ, ఇప్పుడు ఆయనకు 40 ఇయర్స్, కుజదశ అయ్యేటప్పటికి ఆయనకు 45 ఇయర్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత రాహుదశ ఒక 18 సంవత్సరాలు తీసుకుంటే కూడా 45, 55, 63 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. సో గురుదశ వచ్చేటప్పటికి ఆయనకు 63 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ గురుదశ వచ్చినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకు అని అంటే గురువు వచ్చేసి వక్రించి సప్తమంలో ఉన్నారు, కుజుడి స్థానంలో ఉన్నారు. కుజుడు సప్తమ దృష్టి ద్వారా గురువుని వీక్షిస్తున్నారు. ఆయన ఉన్నటువంటి నక్షత్రం కూడా అనురాధ నక్షత్రంలో ఉన్నారు. సో శని నక్షత్రంలో ఉన్నారు. శని కూడా వక్రించి ఉన్నారు కాబట్టి గురువు వచ్చేసి ప్రచండమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. సో వక్ర గ్రహాలు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ దశ ఎప్పుడు వస్తుందో చూడండి. వాళ్ళ దశ రాకపోతే మీరు పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది మీకు మరీ తీవ్రంగా ఉండదు కదా. గ్రహస్థితి యొక్క ఇంపాక్ట్ పర్మనెంట్గానే ఉంటుంది, కానీ తీవ్రత అనేది మీకు దశలోనే ఎక్కువ మీరు ఫీల్ అవుతారు. సో ఈయనకు 3 వక్ర గ్రహాలు ఉన్నా కూడా 3 వక్ర గ్రహ దశలు కూడా ఇంకా రాలేదు ఆయనకు జీవితంలో. ఇప్పటికి 40 ఏళ్ళు అయిపోయింది ఆయనకు. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి పారామీటర్స్ గురువు, అలాగే లగ్నాధిపతి, 9th లార్డు, 7th లార్డు, 5th లార్డు, 2nd లార్డు, ఇవన్నీ చూసుకుంటే మీకు వచ్చేసి ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అనేది మీకు ఒక కంక్లూషన్కి వచ్చేస్తారు మీరు. దేశాంతర వివాహం జరగాలి అంటే ఇంటర్నేషనల్ మ్యారేజ్ అనేది జరగాలంటే మీకు వచ్చేసి 12th లార్డు, 4th లార్డు, 8th లార్డు, ఈ మోక్ష త్రికోణం అనేది యాక్టివేషన్లో ఉండాలి. సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళలో కూడా మీకు ఏమైనా ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అయి ఉంటే కూడా ఏ కాంబినేషన్ వల్ల మీకు అది జరిగిందని మీరు అనుకుంటున్నారో కూడా మీ యొక్క ఒపీనియన్స్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.